హలో కార్తిక్. అమర్ ఇంకా ఇంత రావాలి కదా. అయ్యో ఇంకోటి ఉంది, రెండు ఉన్నాయి. ఎంత వరకు వచ్చింది అది ఈవినింగ్ చేసేసుకున్నాను. వెయిట్ సందీప్ వచ్చాడు. లైకర్ రావట్లేదబ్బా. అమర్ అన్న చెప్పండి. లైకర్ రావట్లేదు. తెలీదన్నా, సరే కనుక్కుంటాడు సందీప్ ఈరోజు. మీ హెల్త్ అంతా ఓకే కదా? పర్లేదు అబ్బా. ఇప్పుడు లాస్ట్ క్లాస్ మనకి ఏమైందబ్బా? సెగ్మెంటెడ్ కల్చర్ ఇంకా జేసన్ పార్ట్స్ ఇన్ ఇంట్రడక్షన్. ఓకే థాంక్స్. ఒక 2 minutes అబ్బా. సందీప్ అన్మ్యూట్ చేయి. హలో గైస్, స్క్రీన్ కనిపిస్తుందా? జేసన్ నేను చెప్పిందంతా గుర్తుందా అబ్బా?
హలో, ఎవరైనా ఒకరు అన్మిట్లో ఉండండి, అంటే డిస్టర్బెన్స్ లేని వాళ్ళు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఈ యూఆర్ఎల్ డేటా బ్రౌజర్లో హిట్ చేద్దాం అనుకున్నాం కదా. అదంతా మనం అక్కడ లైక్ అసలు చేస్తానంటే ఎలా ఉంటుంది, లైక్ దాంట్లో ఉండే మనకు ఆబ్జెక్ట్స్ ఏంటి, లేకపోతే డిక్షనరీస్ ఉన్నాయా లేకపోతే ఎరేస్ ఉన్నాయా తెలుసుకోవడానికి కదా. మరి ఇక్కడ ఎలా చేద్దాం మనం, ప్రోగ్రామాటికల్గా ఎలా చేద్దాం దాన్ని చూద్దాం. సో దానికోసం ఏంటి అంటే ఫస్ట్ మీరు డేటా ఈక్వల్ టు ns data with contents of URL. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, ns URL విత్ స్ట్రింగ్. మనకు స్ట్రింగ్ ఏముంది ఇక్కడ, ఇదే కదా. ఓకే, ఇప్పుడు మనకు డేటాలకు ఏమొస్తుంది, అసలు మీకు ns డేటా అంటే తెలియదు కదా. అదా ns డేటా అంటే ఏంటి మరి, ns డేటా అనేది ఒక ఫౌండేషన్ క్లాస్, లైక్ ns స్ట్రింగ్, ns array, ns dictionary ఉన్నాయి కదా. సో ns డేటా అనేది కూడా మనకు ఒక ఫౌండేషన్ క్లాస్. మరి ns డేటా అనేది ఏం చేస్తుంది, అది ఏం చేస్తుందంటే మీకు సర్వర్ నుంచి ఏదైనా డేటా వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డేటాని హోల్డ్ చేయడం అనమాట. లైక్ మీకు డేటా అంటే ఎలా ఉంటుంది, బైట్స్ రూపంలో ఉంటుంది కదా, అంతేనా. డేటా అనేది ఎప్పటికైనా బైట్స్ రూపంలో ఉంటుంది. సో దాన్ని హోల్డ్ చేయడానికి ఏంటంటే మనకి ns డేటాని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఈ డేటాని ఎలా తెచ్చుకుంటున్నారు అంటే ఈ URL హిట్ చేయడం ద్వారా తెచ్చుకుంటున్నారు. ఓకే, సో దీని తర్వాత మనం చేసేది ఏంటి, డైరెక్ట్ గా ఒక క్లాస్ యూజ్ చేయాలి. ఓకే, డిక్షనరీ మనకు నేను అనుకున్న ప్రకారం మనకు డిక్షనరీ అది JSON అనేది ఎలా వచ్చింది, డిక్షనరీ లాగానే వచ్చింది కదా. సో నేను డైరెక్ట్ గా దీన్ని ఏం తీసుకొని డిక్షనరీ తీసుకుంటున్నాను, JSON dict అని తీసుకుంటున్నాను. ఓకే, సో ns JSON serialization JSON ఇది JSON ఆబ్జెక్ట్ విత్ డేటా, మనకు ఆల్రెడీ ns డేటా ఉంది కదా, డేటా విత్ ఆప్షన్స్ ns JSON serialization ఆప్షన్స్. ఇవి చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ లో 3 ఉన్నాయి. గైస్ చూస్తున్నారా, ఈ ఆప్షన్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. సో ఈ 3 ఆప్షన్స్ కూడా 3 డిఫరెంట్ వేస్ లో యూజ్ చేస్తాం మనం. ఎలాగంటే ఒకవేళ మీరు యూజ్ చేసే దాంట్లో మీ JSON లో అరే కానీ డిక్షనరీ కానీ ఉందనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారంటే మ్యూటబుల్ కంటైనర్స్ యూజ్ చేస్తారు. లేదు నాకు డైరెక్ట్ గా ఏమున్నాయి దాంట్లో, డైరెక్ట్ గా నాకు లైక్ కీ వాల్యూ అయితే డైరెక్ట్ గా ఉన్నాయి అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యూటబుల్ లీవ్స్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా గైస్. ఒకవేళ మీకు డైరెక్ట్ గా కీ వాల్యూ అయితే డైరెక్ట్ గా వచ్చాయి, అప్పుడు ఏం చేస్తారు మీరు, మ్యూటబుల్ లీవ్స్ యూజ్ చేస్తారు అనమాట. అంటే ఇది ఎప్పుడు దాదాపుగా మీరు JSON అనేది ఒక స్ట్రింగ్ లా కానీ అలాంటివి వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, అలో ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటి మరి, అలో ఫ్రాగ్మెంట్స్ అంటే ఇతర చెప్తానండి మీకు. ప్రస్తుతానికి మనం ఇవి 2 తెలిసినాయి కదా మీకు, వీటి డిఫరెన్స్ తెలిసిందండి. మ్యూటబుల్ కంటైనర్స్ అంటే ఏంటి, లీవ్స్ అంటే ఏంటి. మ్యూటబుల్ కంటైనర్స్ నథింగ్ బట్ ఏంటి అంటే దీంట్లో మీకు డిక్షనరీ అయినా కానీ లేకపోతే ఏమో అరే అయినా కానీ ఫౌండ్ అయింది అనుకోండి, యూ కెన్ యూజ్ దిస్ డైరెక్ట్లీ. ఓకే, లేదు నాకు డైరెక్ట్ గా ఏమైంది, డైరెక్ట్ నాకు కీ వాల్యూ బేస్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారు, మ్యూటబుల్ లీవ్స్ యూజ్ చేస్తారు. అంటే మీకు దాంట్లో ఇంకేం ఉండదు, అరేస్ కానీ డిక్షనరీ కానీ ఏమి ఉండదు, మీకు డైరెక్ట్గా ఏం రావాలి, డిక్షనరీ కీ వాల్యూ బేస్ రావాలి. ఓకే, సో నేను ఇప్పుడు యూజ్ చేసేది ఏంటి, కంటైనర్స్. దీంట్లో ఎర్రర్ అనే ఆబ్జెక్ట్ ఉంది, ns ఎర్రర్ సమ్ ఎర్రర్.
నేను ఇక్కడ రాస్తున్నాను, దాన్ని బట్టి మీకు డిఫరెన్స్ ఉందో చూడండి. సో నేను నాకు ఇక్కడ ఏమొచ్చిందండి ఇంతకుముందు ఇక్కడ ఎన్ఎస్ ఎర్రర్ అనే ఆబ్జెక్ట్ ఇవ్వాలి కదా నేను, అవునా? ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటి అంటే ఎన్ఎస్ ఎర్రర్ అనే ఆబ్జెక్ట్ ఇవ్వాలి. బట్ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, నాకు అంటే ఎన్ఎస్ ఎర్రర్ అనే ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దీని ఇక్కడ ఇచ్చాను. బట్ ఈ ఆబ్జెక్ట్ ముందు నేను పెట్టాను, ఇక్కడ చూడండి అంపర్సన్ పెట్టాను కదా, అవునా? మనం ఇప్పటివరకు యూజ్ చేసిన అన్నిట్లలో కూడా ఏముంది, డైరెక్ట్ గా మనం దాని ఆబ్జెక్ట్ ఇచ్చేసాం, పారామీటర్ దాన్ని డైరెక్ట్ గా పాస్ చేసాం కదా, అవునా? మరి ఇక్కడ ఎందుకు అంపర్సన్ పెట్టాము? ఎర్రర్ దగ్గర అంపర్సన్ ఎందుకు పెట్టాము? డిఫరెన్స్ చూసారా గైస్? డిఫరెన్స్ చూసారా? మనం డేటా దగ్గర అని కానీ లేకపోతే ఇక్కడ మనం ఆప్షన్స్ దగ్గర అయినా కానివ్వండి, ఏం చేసాము, డైరెక్ట్ గా మన ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఇచ్చేసాం కదా. మరి ఇక్కడ ఎందుకు అలా ఇచ్చాము? కంపారిజన్ ఎందుకు ఇచ్చాము? ఎందుకు అంటే యాక్చువల్ గా ఈ ఎర్రర్ అనేది మనకి ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే స్టేట్మెంట్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాక ఒకవేళ సక్సెస్ అయితేనేమో సక్సెస్, లేకపోతే ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఎర్రర్ ఆబ్జెక్ట్ మనకి అప్డేట్ అవుతుంది అనమాట. అందుకే మనం ఏం పాస్ చేస్తున్నాం, అంపర్సన్ అనేది యాక్చువల్గా మనకు అడ్రస్ వేరియబుల్. అర్థమవుతుందా? సో ఏమవుతుంది మీకు అక్కడ అడ్రస్ వేరియబుల్ అనేది మీకు ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ అనేది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మాత్రమే అప్డేట్ అవుతుంది అనమాట అడ్రస్ వేరియబుల్ అనేది. ఓకే, సో ఏమవుతుంది మీకు, ఒకవేళ మీకు ఈ స్టేట్మెంట్ అనేది ఒకవేళ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, ఏమవుతుంది, పర్టికులర్ రీజన్ వల్ల మీకు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదని చెప్పేసి ఈ ఎర్రర్ ఆబ్జెక్ట్ మీకు నోటిఫై చేస్తుంది అనమాట అప్పుడు. ఓకే, దీనికి డిఫరెన్స్ అది. ఇప్పుడు మీ డేటా అనేది ఏమవుతుంది, డేటా అనేది మీకు ఎగ్జిక్యూట్ అయ్యే ముందే మీరు ఇస్తున్నారు కదా. సో ఇది మీకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ అవ్వదు మీకు ఇది డేటా అనేది. అర్థమవుతుందా? ఎర్రర్ అనే ఆబ్జెక్ట్ అడ్రస్ వేరియబుల్ కాబట్టి అడ్రస్ సింబల్ ఇచ్చాం కాబట్టి మనకి ఏమవుతుంది, అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాతకి ఎర్రర్ అనే ఆబ్జెక్ట్ అప్డేట్ అవుతుంది. మరి డేటా అనే ఆబ్జెక్ట్ అలా కాదు, ఇది అసలు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్డేట్ అనేది కాదు అసలు. సో ఇది మనకు మొత్తం ఏం చేసాం, ఇక్కడ మనం NSJSON సీరియలైజేషన్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాము, ఒక మెథడ్ కాల్ చేస్తున్నాం. ఈ మెథడ్ ఏంటి, మనకు క్లాస్ మెథడ్, అవునా? మనము విత్ ఇన్ ద స్క్వేర్ బేస్ లో కాల్ చేస్తున్నాము. ఓకే, దేంతో కాల్ చేస్తున్నాం, మనము NSJSON సీరియలైజేషన్ అనే ఆబ్జెక్ట్ క్లాస్ తో కాల్ చేస్తున్నాం. సో దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ క్లాస్ మెథడ్, ఇజంట్ ఇట్? సో దీనికి మనం పాస్ చేసే ఆబ్జెక్ట్ ఏంటి, ఇంకా పారామీటర్స్ ఏంటి, డేటా అనే పారామీటర్ పాస్ చేస్తున్నాము, ఇంకా ఆబ్జెక్ట్ అనే పారామీటర్ పాస్ చేస్తున్నాము, ఇంకొకటి ఏంటి, అడ్రస్ వేరియబుల్ పాస్ చేస్తున్నాము. ఈ అడ్రస్ వేరియబుల్ మనకి ఎప్పుడు అప్డేట్ అవుతుంది, మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి మనం డీబగ్ పాయింట్ పెట్టి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి అబ్బా, మనకి డేటాలోకి బైట్స్ వచ్చాయా గైస్, కనబడుతుందా? యా, మన డేటాలోకి బైట్స్ వచ్చాయన్నమాట. ఈ బైట్స్ చూస్తే మీకు ఏం అర్థం కాదు, చూడండి. అంతా ఏదేదో రాసి ఉంటుంది, మనకి ఇది అర్థం కాదనమాట. సో దీన్ని అర్థం చేసుకున్న మనం ఏం చేయాలి, ఈ డేటాని మనము మన ఓన్ క్లాస్లోకి మార్చుకోవాలి. అంటే ఏంటి, నౌ వీ హ్యావ్ టు పాస్ ద JSON. యాక్చువల్ మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, JSON ఆబ్జెక్ట్ వచ్చింది కదా. సో దాన్ని మనం ఏ క్లాస్ తోని పాస్ చేసుకుంటాం, ఇక్కడ NSJSON సీరియలైజేషన్ అనే క్లాస్ తోని పాస్ చేసుకుంటాం ఇక్కడ, అవునా? యా, సో ఇక్కడ చూడండి ఒకసారి, JSONలోకి ఏమొచ్చాయి మీకు, రెండేనా ఉన్నాయి కీ వాల్యూ పేర్స్.
ఇక్కడ చూడండి ఒకసారి. చూడండి రెండే ఉన్నాయా? రిజల్ట్ కౌంట్ అనే కీ ఉంది ఒకటి, రిజల్ట్స్ అనే కీ ఉంది, అంతే కదా. వాటికి సంబంధించినటువంటి వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం ఎట్లా చేసుకుంది ఏంటి, రెండే కదా వచ్చినాయి. చేసిన లిస్ట్లో సేమ్ అవే ఉంటాయి మీకు. చూడండి ఇవే ఉన్నాయా, రిజల్ట్ కౌంట్ అని, రిజల్ట్స్ అని, అవునా? అంతేనా అబ్బా గైస్? అర్థమవుతుందా? యా కార్తీక్ అర్థమవుతుంది. యా. సో ఇప్పుడు మన రిజల్ట్స్ ఏమున్నాయి, మళ్ళీ అరే ఉంది కదా, అవునా? రిజల్ట్స్ లో మళ్ళీ అరే ఉంది కదా మనకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఎన్ఎస్ అరే రిజల్ట్స్ అరే అంటాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, జేసన్ డిక్ లో వాల్యూ ఫర్ కి ఏముంది, నాకు రిజల్ట్స్ అనే కీకి నాకు ఏమున్నాయి, అరే ఉంది కదా, దాని కీ, దాని వాల్యూ, అవునా? సో ఇక్కడ నాకు రిజల్ట్స్ అరేలో నాకు ఎన్ని వస్తాయి ఆబ్జెక్ట్స్, దాంట్లో ఎన్ని ఉంటే అన్ని వస్తాయి, అవునా? ఇప్పుడు నాకు దాంట్లో 50 ఉన్నాయి కాబట్టి 50 ఆబ్జెక్ట్స్ వస్తాయి, అంతేనా? చూడండి 50 ఆబ్జెక్ట్స్ వచ్చాయా? అవునా గైస్? మనం దీనిలో కూడా చూసుకోవచ్చు 50 ఆబ్జెక్ట్స్. సో మీకు ఆల్రెడీ లిస్ట్ పోయి చెప్పాను కదా, అంటే లైక్ టేబుల్ చెప్పాను కదా, అవునా గైస్? ఎవరు ఒక రన్వేట్లో పెట్టుకోండి. యా, మీకు ఆల్రెడీ టేబుల్ చెప్పాను కదా, దీన్ని బట్టి మీరు లైక్ ఆర్టిస్ట్ నేమ్ కానీ లేకపోతేనేమో ఆర్టిస్ట్ ఐడి కానీ, మీకు యూనిక్ ఐడి ఏముంటుంది, ఐ థింక్ ఆర్టిస్ట్ నేమ్ అనుకుంటా. ఆర్టిస్ట్ నేమ్ అనేది ఏమైనా ఉండొచ్చు కదా. యా, ట్రాక్ ఐడి అనేది మీకు యూనిక్ ఐడి ఉంటుంది, అంతేనా? ఓకే. యా, 50 ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, 50 ఆబ్జెక్ట్స్ లో ప్రతి ట్రాక్ కూడా యూనిక్ ట్రాక్ ఐడి ఉంటుంది కదా. సో దీన్ని బట్టి మీరు ట్రాక్ ఐడిని ప్రతి సెల్ లో కూడా చూపించచ్చా? చూపించచ్చా? యా. సో దాన్ని బట్టి మనం చేద్దాం, మరి ఒకటి చేద్దాం, టేబుల్ తీసుకున్నామా? ఓకే. అలాగే మనకు ఏమున్నాయి దీంట్లో, ఇప్పుడు మీకు ఇమేజ్ వ్యూ కూడా చెప్తాను అన్నమాట. ఓకే, దీంట్లోనే ఇమేజ్ కూడా వస్తుంది. ఫస్ట్ మనం దీంట్లోకి ఏం తీసుకుందాం, టేబుల్ తీసుకుందాం. మరి ఒకేసారి టేబుల్ కంట్రోల్ తీసుకుందామా? టేబుల్ కంట్రోల్ తీసుకుంటే అయిపోతుంది కదా, డెడికేటెడ్ డేటా సోర్స్ కూడా వచ్చేసి. అదే, ఇది మనకు అవసరం లేదు, డైరెక్ట్ తీసుకుందాము. అండ్ దీనికి ఇండివిజువల్ వ్యూ కంట్రోల్ ఇచ్చేద్దాం. ఓకే, ఇవి రెండు తీసేద్దాం, మనకు అవసరం లేదు కదా. సరే ఉంచుదాం. సో దీనికి మనం చెప్పండి. ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక దగ్గర సేవ్ చేయాలనిపించింది అనుకో, ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ సేవ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఏమైనా వర్కౌట్ చేసి అది కుదరకపోతే మళ్ళీ వెనక్కి రావచ్చే ఏమన్నా అలా ఉందా, డూప్లికేట్ చేయడం ప్రాజెక్ట్ని? అర్థం కాలేమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ వ్యూ పెట్టిర్రు, అవును, సేవ్ చేశారు, ప్రాజెక్ట్ని క్లోజ్ చేశారు.
మళ్ళీ ఓపెన్ చేసి మీరు అండూ చేయలేరు, ఎందుకంటే క్లోజ్ చేశారు కాబట్టి ప్రాజెక్ట్ని. అవును. సో టేబుల్ వ్యూ తీసేసి మీకు టేబుల్ వ్యూ కంట్రోలర్ పెట్టాలని ఉంది, మళ్ళీ టేబుల్ వ్యూ కంట్రోలర్ పెట్టారు, సేవ్ చేసి క్లోజ్ చేశారు. సో ఇప్పుడు నేను మళ్ళీ నాకు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు నాకు టేబుల్ వ్యూకి వెళ్ళాలని ఉంది. అంటే నేను సెకండ్ టైం చేసింది కాకుండా నాకు ఫస్ట్ టైం చేసింది కావాలి. సో దాన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ని. డూప్లికేషన్ అంటే మీరు కాపీ లైక్ దాన్ని ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ మొత్తం డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా చేసుకోవాలా? ఓకే ఓకే. అట్లా చేసుకోండి. లేకపోతే యాక్చువల్గా మీకు ఏంటి అంటే మీకు జిట్ రిపాజిటరీ ఒకటి ఉంటుంది, జిట్ రిపాజిటరీ అని. ఓకే, దీన్ని ఏమంటారంటే మనం లైక్ మీ కంపెనీలో యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు మీతో పాటుగా ఒక ప్రాజెక్ట్ మీద ఇంకెవరైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు అదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, వేరే అతను కూడా అదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అప్పుడేంటి మరి కదా, మరి ఎవరు చేంజెస్ వాళ్ళ దగ్గరే ఉంటే మరి ప్రాజెక్ట్ అనేది ఎలా రన్ అవుతుంది, అవ్వదు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు లేటెస్ట్ కోడ్ని కంపల్సరీగా కమిట్ చేయాలి జిట్లో. సో మీరు ఎవరైతే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నారో జస్ట్ పుల్ దట్ కోడ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ కోడ్, అంతే. మళ్ళీ కోడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కమిట్ చేసుకుంటే అయిపోతుంది. వేరే వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తారు, మళ్ళీ పుల్ చేసుకోవాలి, మళ్ళీ కమిట్ చేసుకోవాలి, అంతే. అంటే ఇప్పుడు కోడ్ చేసేటప్పుడే ఎక్కడైనా స్టేబుల్ పాయింట్ పెట్టుకోవడానికి రాదా? సో ఇక్కడ వరకు నేను సాటిస్ఫైడ్, ఇంకా ముందుకు వెళ్తా, అది నచ్చకపోతే మళ్ళీ వెనక్కి వస్తా. స్టేబుల్ పాయింట్ ఏం లేదా? ఏంటబ్బా స్టేబుల్ పాయింట్ కార్తీక్ అంటే ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటా, ఇక్కడ వరకు నచ్చింది నాకు, ఇంకో నీ వాయిస్ కొంచెం లో ఉందబ్బా. హలో కార్తీక్, చెప్పు. అంటే స్టేబుల్ పాయింట్ ఇప్పుడు నేను ఒక వర్క్ చేశాను, అది సేవ్ చేసిన, ఆ సేవ్ చేసిన వర్క్ మీద ఇంకొంచెం వర్క్ చేశాను, కానీ ఆ వర్క్ నాకు నచ్చలేదు. అయినా సరే నేను రన్ చేసేటప్పుడు సేవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలా ప్రతిసారి సేవ్ చేయకుండా ఏదైనా ఒక పాయింట్ పెట్టుకొని ఈ స్టేబుల్ అక్కడికి వెళ్ళడానికి ఏమి ఉండదా? అట్లే ఉండదబ్బా. అంటే మొత్తం ఫోల్డర్ కాపీ చేసుకోవడమే ఇక. ఆ ఫోల్డర్ కాపీ చేసుకోవాలి. ఓకే 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 ఓకే, కంటిన్యూ కార్తీక్. లేకపోతే ఇప్పుడు జిట్ చెప్పాను కదా, జిట్ లో ఏం చేస్తారు, అక్కడ వరకు కమిట్ చేసుకొని ఆ పర్టికులర్ కమిట్ మాత్రం డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. ఓకే కార్తీక్. అండ్ ఇంకోటి, వెనక మీరు ప్రాజెక్ట్ నావిగేటర్ ఉంది కదా, ఇది చేసుకోండి, చెప్పండి నెక్స్ట్ అది ఉంటాయండి. చెప్పు. ఇప్పుడు ఈ పక్కన ప్రాజెక్ట్ నావిగేటర్ ఉంది కదా, అదే యాప్ డెలిగేట్, ఆ పక్కన క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి కొన్నిసార్లు ఏమో, నాకు A+ అని M అని వస్తున్నాయి, ఏంటవి? యాక్చువల్గా మీకు ఇవన్నీ కూడా సేవ్ అయినాక మీకు ఒకసారి చూడండి, ఇవేంటి అంటే ఇప్పటి వరకు దాంట్లో అవైలబుల్ లైక్ ఏంటి అంటే అన్నోన్ ఫైల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, ఎప్పుడైతే మీకు మొత్తం సేవ్ అయిపోతాయో అప్పుడు మీకు మళ్ళీ ఏమవుతాయి, ఒకవేళ M అని వచ్చింది అనుకోండి, మాన్యువల్లీ క్రియేటెడ్ ఫైల్స్ అని. ఓకే, ఏ అని వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా వచ్చే ఫైల్స్ అని అర్థం. మీకు ఆర్ట్ డెలిగేట్ కి మాత్రం ఏమొస్తుంది, ఆర్ట్ డెలిగేట్ వ్యూ కంట్రోల్ మాత్రం ఏ అని వస్తుంది కదా. ఏ ఒకదానికి A+ వస్తుంది. అదే, సో ఐ థింక్ యాప్ డెలిగేట్ A+ అని వస్తుంది అనుకుంటా. ఐ థింక్ సో. సో అవి ఏంటంటే మీకు ఆటోమేటిక్గా జనరేట్ ఫైల్స్ అనమాట. లేకుంటే నేను ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు టేబుల్ వ్యూ కంట్రోల్ ఒకటి తీసుకున్నా కదా, నాకేమొస్తుంది, అది M అని వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇది తీసుకున్నాం కదా మనము. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే, ఒక టేబుల్ వ్యూ సెల్లో మల్టిపుల్ లేబుల్స్ అండ్ ఒక ఇమేజ్ వ్యూ తీసుకుందాం. ఫైన్, మీకు ఆల్రెడీ టేబుల్ వ్యూలో ఇమేజ్ వ్యూ ఒకటి, లేబుల్ ఒకటి చెప్పాను కదా. దీంట్లోనే దీన్ని అసలు కస్టమైజ్ ఎలా చేసుకోవాలి, మీకు యాక్చువల్గా అయితే దాంట్లో డీటెయిల్ టెక్స్ట్ టేబుల్ ఒకటి ఉంటుంది, టెక్స్ట్ టేబుల్ ఒకటి ఉంటుంది, ఇమేజ్ వ్యూ ఒకటి ఉంటుంది కదా, అంతేనా? దాన్ని కాకుండా మనం కస్టమైజ్ ఎలా చేసుకోవాలి. ఓకే, చూడండి ఒకసారి ఎలా చేస్తాను. ఫస్ట్ నేను లేబుల్ తీసుకుంటున్నా, ఒక 2 3 తీసుకున్నాను. 1 2 3 తీసుకున్నాను. అలాగే ఏంటి, ఒక ఇమేజ్ తీసుకున్నాను.
ఇంకా ఒక 70x70 తీసుకుందాం. మీకు ఆల్రెడీ వ్యూ విత్ ట్యాగ్ అని ఒకటి చెప్పాను అనుకుంటా కదా, కలెక్షన్ వ్యూలో చెప్పాను అనుకుంటా. వ్యూ విత్ ట్యాగ్ అని చెప్పాను కదా. ఇంకోటి ఇది టేబుల్ వ్యూ తీసుకున్నారా, టేబుల్ వ్యూ కంట్రోలర్ తీసుకున్నారా? టేబుల్ కంట్రోల్ తీసుకున్నాను ఓకే. డైరెక్ట్గా. సో ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టినాను కూడా దేంట్లో పెట్టాను, డైరెక్ట్ నాకు టేబుల్ వ్యూలో ఒక టేబుల్ వ్యూ సెలెక్ట్ చేసింది డైరెక్ట్గా. ఓకే, సో ఈ నా టేబుల్ వ్యూ సెల్లోనే డైరెక్ట్ నేను ఏం చేస్తున్నాను, 3 లేబుల్ తీసుకున్నాను, ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను వ్యూ విత్ ట్యాగ్ అని, అవునా? సో ఫస్ట్ వీటికి అది కనెక్ట్ చేసుకుందాం. ఇంకొకడానికి కిందకి ఇచ్చేస్తే అయిపోతుంది. డన్. సో ఇమేజ్ వ్యూకి ఏమి ఇద్దామంటే దీని ట్యాగ్ 100 అని ఇద్దాము, 100. దీని ట్యాగ్ ఏమో 200, దీనిది 300, దీనిదేమో 400. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ దీనికి ఒక ఐడెంటిఫైర్ తీసుకోవాలి కదా సెల్కి. ఇక్కడ యూజ్ ఐడెంటిఫైర్ సెల్ అని తీసుకుందాం, సెల్. ఇప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే దీని ట్రాక్ ఐడి ఒకటి, దీని ట్రాక్ నేమ్ ఒకటి, ఇంకొకటి ఏంటి దీని ఆర్టిస్ట్ ఎవరు, లేకపోతేనేమో దీని ట్రాక్ నేమ్, దీని ట్రాక్ ఐడి, ఆర్టిస్ట్ ఎవరు. ఓకే, ఇక్కడనేమో మళ్ళీ దీనికి ఏంటి ప్రతి ఒక్క ట్రాక్కి ఒక URL, దానికి ఒక ఇమేజ్ ఉంటుంది కదా. ఓకే, ఆ ఇమేజ్ని ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఫైన్. ఓకే. సో దీంట్లోకి వెళ్దాము. రిటర్న్. దీన్ని మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ పాస్ చేసాం కదా. 50 అని ఉన్నాయి కదా ఐటమ్స్. 50 అని కాకుండా ఏమో చెప్పలేము కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడంటే 50 ఉన్నాయి, మళ్ళీ ఐటమ్స్ వాళ్ళు టెంపుల్ ఇప్పుడు సపోజ్ పెరిగింది అనుకుందాం దాంట్లో ఇంకేమైనా, అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటుంది కదా. అప్పుడు నాకు 51 రావచ్చు, 52 రావచ్చు, లేకపోతే ఇంకో డిలీట్ చేసుకోవచ్చు, 49 రావచ్చు, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రిజల్ట్ అరే నేను గ్లోబల్గా పెట్టుకుంటా, ఎందుకంటే నేను బయట కూడా యూజ్ చేయాలి కదా మళ్ళీ దీన్ని. ఇంకా నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, రిజల్ట్ ఏరియా డాట్ కౌంట్ అంటాను. సో నాకు అప్పుడు అది ఎట్లా మాడిఫై అయితే నాకు అన్ని ఆబ్జెక్ట్స్ వస్తాయి అంతే ఇంకా. సో నాకు రీడ్ ఐడెంటిఫైర్కి సెల్ కదా. ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ లైక్ సెల్ ఈజ్ ఈక్వల్ టు నిల్ అయితే మళ్ళీ ఎలాగైనా చేయాల్సిన అవసరం ఉందా ఇక్కడ? లేదు, ఎందుకంటే టేబుల్ వ్యూ కంట్రోలర్ తో పాటు వచ్చింది కదా సెల్. మనకు ఆల్రెడీ అక్కడ స్టోరీ కోడ్ లో తీసుకున్నాం కాబట్టి అవసరం లేదు.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ యూఐ ఇమేజ్ వ్యూ. ఓకే, ఫస్ట్ అయితే లేబుల్స్ తీసుకుందాం. ఓకే, లేబుల్ లేబుల్ ఏంటది ఫస్ట్ ట్రాక్ కదా, ట్రాక్ నేమ్ లేబుల్ ఈక్వల్ టు ఏంటది మీ ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకుందాం. యూఐ లేబుల్ కన్వర్ట్ చేశాక మీ సెల్లో ఉండే విత్ ట్యాగ్ ఏంటది 200 కదా, 200 అనే ట్యాగ్తో ఉండే వ్యూ అదేంటి లేబులే కదా. ఇంకా 2 ఉన్నాయి కదా, ఏంది ట్రాక్ ఐడి ఇక్కడ 300, ఇక్కడ నా ఆర్టిస్ట్ నేమ్ ఇది 400. ఇక్కడ నాకేం కావాలి, యా ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకు ఆల్రెడీ రిజల్ట్ అరేలో ఉన్నాయేంటి డిక్షనరీస్ కదా, అవునా. యా, సో వాటిని ఏం చేద్దాం మళ్ళీ మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. ఓకే, సో ఎన్ఎస్ డిక్షనరీ డిక్ట్ ఈక్వల్ టు రిజల్ట్ అరేలో ఉండే ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ పాత్ డాట్ రో, అంతేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, పర్టికులర్ డిక్షనరీ వస్తుంది ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ది, అంతే కదా. ఇక్కడ ఏం చేద్దాం, ట్రాక్ నేమ్ లేబుల్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఏం రాద్దాం ఇక్కడ డిక్ట్ వాల్యూ ఫర్ కీ ఏముంది అక్కడ మనకు ట్రాక్ నేమ్ ఏమైనా ఉంది, ట్రాక్ నేమ్ ఇదే కదా, ట్రాక్ నేమ్ ఒకటి ట్రాక్ ఐడి ఒకటి కదా, ట్రాక్ ఐడి యా, ఇంకొకటి ఆర్టిస్ట్ నేమా అంతే, యా ఆర్టిస్ట్ నేమ్. ఓకే, ఇది మీరు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే మనం డబుల్ కోట్స్ వేస్తున్నాం కదా. ఓకే, సో ఇక్కడ ట్రాక్ నేమ్ ఇక్కడ ఏంటి మళ్ళీ దీంట్లో వచ్చేసరికి ట్రాక్ ఐడి లేబుల్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇద్దాం డిక్ట్ వాల్యూ ఫర్ కీ ఏంటి ఇక్కడ ట్రాక్ ఐడి. బట్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకు అంటే ట్రాక్ ఐడి అనేది ఏమో మీకు లైక్ నెంబర్ లాంటిది, ట్రాక్ నేమ్ ఏమో స్ట్రింగ్ లాంటిది కదా. మీరు నెంబర్ దేనికి అసైన్ చేస్తున్నారు, టెక్స్ట్ అసైన్ చేస్తున్నారు, అంతేనా. ఓకే, టెక్స్ట్ ఈక్వల్ టు ఏంటది డిక్ట్ వాల్యూ ఫర్ కీ ఆర్టిస్ట్ బస్. అంటే ఇప్పుడు చూద్దాం సార్ ట్రాక్ ఐడిని స్ట్రింగ్ లా మార్చుకోవాలి కదా. చూద్దాం సార్, నేను చెప్పింది కరెక్ట్ అలా చూడరా. ఓకే, మనం దీన్ని ఈ క్లాస్ లో కన్వర్ట్ చేసుకోలేదు కదా మన క్యాన్వాస్ ని టేబుల్ వ్యూ కంట్రోల్. ఇప్పుడు ఇదేంటి కార్తీక్, నాకు ఇదే అర్థం అనుకున్నా ఈరోజు. కస్టమ్ క్లాస్ అంటే ఏంటి? కస్టమ్ క్లాస్ అంటే ఇప్పుడు క్యాన్వాస్ అనేది కరెక్టే. ఓకే, క్యాన్వాస్ అనే మరి స్పెసిఫైడ్ వ్యూ కంట్రోలర్ కి మనం అసైన్ చేసుకోవాలి కదా. మరి మనము టేబుల్ వ్యూ కంట్రోలర్ లాగి వేసినప్పుడే కదా క్యాన్వాస్ లోకి వస్తుంది. అవును, ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఇప్పుడు దేంట్లో ఉంది చెప్పి ఇప్పుడు క్లాస్ యూఐ టేబుల్ వ్యూ కంట్రోలర్ లో వచ్చా, టేబుల్ వ్యూ కంట్రోలర్ సూపర్ వ్యూ కంట్రోలర్ లో ఉంది. అవునా, మరి దానికి ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మరి దాన్ని కస్టమైజ్ చేస్తున్నారు కదా. అవునా, మరి కస్టమైజ్ చేస్తున్నప్పుడు కస్టమ్ క్లాస్ కదా ఇవ్వాల్సింది.
యా అంటే టేబుల్ వ్యూ కంట్రోలర్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ టేబుల్ అది ఎంటర్ ఒక్క నిమిషం, ఇది ఎంటర్ కొట్టాలా లేకపోతే అలా బ్లాంక్ వదిలేయాలా? ఎందుకంటే అక్కడ ఎంటర్ పని చేయట్లేదు. ఎక్కడ అది క్లాస్లో టేబుల్ వ్యూ కంట్రోలర్ అని క్లిక్ చేస్తున్నారు కదా మీరు, అక్కడ జస్ట్ అక్కడ నుంచి మౌస్ రిమూవ్ చేయాలి అంతేనా, లేకపోతే ఎంటర్ ఏమన్నా కొట్టాలా? ఇక చూడండి టేబుల్ వ్యూ అని రాస్తున్నాను అంతే. ఓకే. అదే వచ్చేసింది కదా. నేను పెట్టినప్పుడు ఏమవుతుంది, నిన్న కలెక్షన్ వ్యూకి అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, నేను కర్సర్ రిమూవ్ చేయగానే మళ్ళీ అది పేరెంట్ క్లాస్కి వెళ్ళిపోతుంది. లేకపోతే ఎంటర్ కొట్టండి, లేకపోతేనేమో సైడ్ లైక్ ఇప్పుడు రైట్ ఆరో ఉంటుంది కదా, రైట్ ఆరో అని కొట్టండి అంతే. అవునా? ఓకే ఓకే. రైట్ ఆరో కానివ్వండి, లేకపోతే ఏమో మీ ఎంటర్ కానివ్వండి అంతే. ఓకే. చూడండి ఎక్సెప్షన్ వచ్చిందా? ఎక్సెప్షన్ ఏంటి ఇక్కడ మరి, అది కూడా తెలుసుకోవాలిగా. ఇక్కడ చూడండి ఎన్ఎఫ్సి నెంబర్ లెంత్ అంట. అంటే ఏంటి, మనం ఇచ్చిందేమో టెక్స్ట్ వాల్యూ, మన దానికి అసైన్ చేసింది ఏంటి, ఇచ్చేదేమో టెక్స్ట్ వాల్యూ, దానికి అసైన్ చేసింది ఏంటి నెంబర్ వాల్యూ కదా. సో దానికి మనం ఏం చేయాలి, టెక్స్ట్ లో కన్వర్ట్ చేసి అప్పుడు దాన్ని అసైన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కదా. సో ఎన్ఎస్ స్ట్రింగ్ స్ట్రింగ్ విత్ ఫార్మాట్, అది మనకి ఎలా ఉంది, నెంబర్లో ఉంది కదా. సో దీన్ని ఏం చేద్దామంటే లైక్ మనకు చాలా పెద్దగా ఉంది కదా అది. సో ఎల్డి తీసుకుందాం, లాంగ్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి కదా. ఓకే, లాంగ్ ఇంటీజర్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు ఎంత పెద్ద నెంబర్ కానీ దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. ఓకే, సో ఇక మనకి ఏమవుతుంది, ఇంటీజర్ వాల్యూ. చూడండి కరెక్ట్ అయినంత. ఇక్కడ చూడండి ఒకసారి, మనకు ఇక్కడ హిడెన్ స్టఫ్ ఎంటర్టైన్మెంట్ అయినందా. అక్కడ మీకు లైక్ ఆర్టిస్ట్ నేమ్ రాలేదు, లైక్ ట్రాక్ నేమ్ రాలేదు, అవునా? అంటే దాని అర్థం ఏంటి, ఈ ఆబ్జెక్ట్, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి వాడు ఏం చేశాడు, ట్రాక్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు అంతే. కాకపోతే ఏంటి, అది నిల్లుంది అంతే, స్ట్రక్చర్ అనేది మనం మాడిఫై చేయలేదు, ఆ ప్లేస్ లో నిల్లు పెట్టేశాడు అంతే, నిల్ వాల్యూ పెట్టేశాడు అంతే. ఓకే, ఇక్కడ కూడా ఒక దగ్గర ఉంది చూడండి, ఇక్కడ కూడా జోష్ అక్వాట్ అని కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇమేజ్ వ్యూ కదా. ఇమేజ్ వ్యూకి ఏంటంటే మనకు ట్యాగ్ 100 కదా. యూఐ ఇమేజ్ వ్యూ, ఇమేజ్ ఫస్ట్ యూఐ ఇమేజ్ వ్యూ కన్వర్ట్ చేసుకున్న తర్వాత సెల్ వ్యూ విత్ ట్యాగ్ ఎంత 100. సో దీనికి ఏమి ఇవ్వాలి మరి మనం, ఇక్కడ వాడు ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి ప్రీవ్యూ యూఆర్ఎల్ అని ఒకటి ఉంటుంది మనకు, ట్రాక్ ప్రీవ్యూ యూఆర్ఎల్ ఏదో ఉంటుంది. ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 130. ఇక్కడ చూడండి ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 100 అనే ఉంది కదా. ఇది మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ అసలు ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుందో వాటిలో చూద్దాం. నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఎంటర్ కొట్టాను, చూడండి వచ్చింది కదా. ఇంకా మనకి ఏమన్నా ట్రాక్ వ్యూ యూఆర్ఎల్ అంట, ఇది కూడా చూద్దాం ఒకసారి.
ట్రాక్ క్యూ అంటే అది రాదనుకుంటా కదా, ఇది జేపీజీ కాదనుకుంటా. జేపీజీ కాదు. ఉమ్. ఇదేంటి అదొక్కటే కాదనుకుంటా జేపీజీ, మిగతా అన్ని జేపీజీ టైప్ టిఫ్. వాటి వరకు 60. ఓకే, మనం దీన్ని యూజ్ చేద్దాం. ఒకటి యూజ్ చేస్తే చాలు కదా, మీరు దేనైనా పెట్టుకోవచ్చు. ఓకే, లేకపోతే ఆర్టిస్ట్ యూఆర్ఎల్ అందామా, ఏదో ఒకటి అండి, ఏదో ఒకటి కాకుండా. లేదు. ఓకే, సో ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 100 కదా. ఇక్కడ ఉంది అది ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 100. సో ఫస్ట్ మనం దీనికోసం ఏం చేయాలంటే, మనం ఇక్కడ యూఆర్ఎల్ హిట్ చేస్తే కానీ మనకు ఇమేజ్ లోడ్ కావట్లేదు కదా, అవునా? అంతే కదా. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ఎస్ డేటా తీసుకోవాలి. ఎన్ఎస్ డేటా తీసుకున్న తర్వాత డేటా ఈక్వల్ టు ఏంటది, ఎన్ఎస్ డేటా, డేటా విత్ కంటెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్. కార్తిక్, ఎన్ఎస్ డేటా ఏంది టైప్ డెఫ్? ఏంటది అర్థం కాలేదు. అంటే ఎన్ఎస్ డేటా ఇస్ ఏ అసలు అందులోకి కంటెంట్ ఏంటి అని. ఇప్పుడు ఎన్ఎస్ ఇంటీజర్లో నంబర్స్ అని, ఎన్ఎస్ డేటాలో ఏంటి అని. అదే చెప్తున్నాను కదా మీకు. ఎన్ఎస్ డేటా అనేది ఒక మీకు లైక్ అదేంటి ఫౌండేషన్ క్లాస్. ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి డేటాని ప్రొవైడ్ చేస్తుంది. మీరు లోకల్ ఆబ్జెక్ట్ అయినా కానివ్వండి, లేకపోతేనేమో మీకు సర్వర్ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ అయినా కానివ్వండి, దాని డేటాని ప్రొవైడ్ చేస్తుంది మీకు. డేటా మీకు ఎలా ఉంటుంది, బైట్స్లో ఎలా ఉంటుంది కదా, అవునా? ఓహో, ఓకే. సో బైనరీ అన్నమాట. అవునవును. యూఆర్ఎల్ యూఆర్ఎల్ విత్ స్ట్రింగ్. ఇక్కడ మన స్ట్రింగ్ దగ్గర ఏం ప్రొవైడ్ చేయాలి, మన డిక్షనరీలో ఉండే డిక్ట్ వాల్యూ ఫర్ కి, అదేంటది ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 100. మీరు డైరెక్ట్ గా ఇది ఇచ్చారనుకోండి, ఆర్ట్ వర్క్ డిక్ట్ వాల్యూ ఫర్ కి ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 100 అని. వాయిస్ కట్ అయింది. అవునా, ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ద డేటా. డేటా ఎలా తెచ్చుకుంటారు, యూఆర్ఎల్ ద్వారా తెచ్చుకుంటారు. మరి యూఆర్ఎల్కి మీరు ఏం ప్రొవైడ్ చేయాలి, ఎన్ఎస్ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలి కదా. ఎన్ఎస్ యూఆర్ఎల్ కావాలి అంటే మీకు ఏం కావాలి, మళ్ళీ స్ట్రింగ్ కావాలి. ఆ స్ట్రింగ్ మీకు ఎక్కడ ఉంది, ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్లో ఉంది. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీకు ఎన్ఎస్ డేటా ఉంటేనే ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇమేజ్ అనేది ఎలా లోడ్ చేసుకుంటున్నారు, మీరు యూఆర్ఎల్ ద్వారా లోడ్ చేసుకుంటారు. యూఆర్ఎల్ కావాలంటే మీకు ఏం కావాలి, మళ్ళీ ఎన్ఎస్ స్ట్రింగ్ కావాలి. ఈ ఎన్ఎస్ స్ట్రింగ్ అనేది మీకు ఎలా వస్తుంది, డిక్షనరీలో ఉండే ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 100 ద్వారా వస్తుంది. ఓకే, సో ఇలా మనకు వచ్చిన తర్వాత ఏంటది, ఇమేజ్ వ్యూ డాట్ ఇమేజ్ ఈక్వల్ టు ఇమేజ్. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇమేజ్ అనే దాంట్లో ఒకటి చూసారు, ఏంటది ఇమేజ్ నేమ్డ్ అని, అవునా? యూఐ ఇమేజ్కి ఇమేజ్ నేమ్డ్ అని ఒకటి చూసారు కదా మెథడ్. అది కాకుండా మనకి ఇంకోటి ఉంది, ఇమేజ్ విత్ డేటా అని. మనకి ఇప్పుడు డేటా ఉంది కదా, నేమ్ కాకుండా మనకి డేటా ఉంది. సో యూజ్ దిస్ డేటా టు రిట్రీవ్ ద ఇమేజ్ ఇంటూ ది డేటా, అంతే. కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడు మనకు ఎవ్రీ టైం లోడ్ చేస్తున్నాం కాబట్టి మీకు స్క్రోలింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇమేజ్ లోడ్ అయ్యా చూడండి. గైస్ చూసారా? సో ఇప్పుడు చూడండి, నాకు స్క్రోలింగ్ అనేది ఫాస్ట్గా ఉండదు, స్మూత్గా ఉండదు, అవునా? లోడ్ అవుతూ ఉంటుంది. లోడ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం మనకు యాక్చువల్గా ఒకటి లైక్ మెకానిజం ఉంది. దీనే మనం ఏమంటామంటే బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ అంటాము. థ్రెడింగ్ కాన్సెప్ట్ అనుకున్నాం కదా మనం ఒకటి. ఈ థ్రెడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఇలా లోడ్ అయ్యే ప్రాసెస్ అంతా కూడా మనం బ్యాక్గ్రౌండ్ థ్రెడ్లో పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనకు లోడ్ అవుతుందో అప్పుడు మాత్రమే దాన్ని లోడ్ చేసుకుంటాం. ఓకే, సో అది ఇప్పుడు మీకు అవ్వదు. అది మీకు ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నాకు ఒకసారి చెప్పండి.
దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకే. సో మీరు దీంట్లో ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? నాకు ఈ ఒక్కసారి ఆర్ట్ వర్క్ URL 100 తీసుకున్నారు చెప్పరా? ఓకే ఫైన్. సో బేసిక్గా మనకి ఏంటి అంటే మనం ఇమేజ్ డిస్ప్లే చేయడానికి మనకి ఎలా డిస్ప్లే అవుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాము. నాకు జేసన్ నుంచి ఎలా తీసుకున్నారు చెప్పండి. ఇక్కడ నుంచి నాకు దీంట్లో ఉంది కదా ఆర్ట్ వర్క్ URL అని, దీంట్లో నుంచి నాకు కాపీ చేసుకోవడం రావట్లేదు. ఈ జేసన్ ఫార్మాట్ నుంచి నాకు కాపీ చేసుకోవడం రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను అంతే. ఒక్కసారి అది జేసన్ లో చూపించారు నాకు. జేసన్ వ్యూవర్ లో ఎక్కడ ఉందో కాన్సెప్ట్ ఇది ఇక్కడ చూడండి. ఆర్ట్ వర్క్ URL ఇక్కడ చూడండి. ఆర్ట్ వర్క్ URL 30, ఆర్ట్ వర్క్ URL 60, ఆర్ట్ వర్క్ URL 100. అది మీకు ఎలా వస్తుందంటే 30 into 30 సైజులో వస్తుంది ఒకటి, 60 into 60 సైజులో వస్తుంది, 100 into 100 సైజులో వస్తుంది ఒకటి. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఏమో ఆర్ట్ వర్క్ URL అనేది ఒక కీ అనమాట, ఒక వాల్యూ, ఒక కీ అది దానికి సంబంధించిన వాల్యూ ఇది ఒక కీ అది. అవును. అయితే ఇప్పుడు మీరు పైన రిజల్ట్ కౌంట్ 50 ఉన్నాయి కదా, సో 0 to 50 దాంట్లో ప్రతి దాంట్లో ఈ ఆర్ట్ వర్క్ URL 100 అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఉండాలి కదా. ఓకే, ఒకవేళ లేకుంటే ఏం చేపెడతారు? అర్థమైంది. లేకుంటే ఇది ఒకటి మేము చూపించండి అంతే. ఓకే కార్తీక్. సో ఈ జేసన్ అనేది యాప్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరిస్తారు మనకి? మీకు వాళ్ళే ఇస్తారు. సర్వర్ వాళ్ళని ఇవ్వచ్చు, లేకపోతే మీకు రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేసినప్పుడే పర్టికులర్ జేసన్ ఉంది లైక్ పర్టికులర్ రెస్టబుల్ లైక్ వెబ్ సర్వీస్ మీరు ఇచ్చేయాలని చెప్పేసి ఇస్తారు వాళ్ళే. ఓకే ఓకే ఓకే. సో మీరు రేపు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఓ పని చేయండి. ఇక్కడ కలెక్షన్ వ్యూ URL ఏముందమ్మా మనకు? కలెక్షన్ వ్యూ URL లో ఇమేజెస్ పెట్టవచ్చు, సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి. అదే ఇప్పుడు ఆర్టిస్ట్ URL ఏముంది? ఇది వేరే ఉందా? అది కూడా వేరే ఉంది. ఇమేజ్ కాదు అది. ఇది వేరే ఉంది. .jpg అంటే మనకి ఎక్స్టెన్షన్ ఉన్నదే వస్తాయి. .jpg ఉన్నది వస్తుంది. ఆర్టిస్ట్ URL అంటే ఆర్టిస్ట్ నుంచి సంబంధించిన మిగతా వర్క్స్ అనుకుంటా, వేరే ఆల్బమ్స్. ఓకే చూడండి, ఇంకా మీకు దీంట్లో ఒక పని చేస్తారా? మీకు ఆల్రెడీ వెబ్ అయిపోయింది కదా? అయిపోయింది కదా? ఏం చేస్తారంటే నాకు ఆర్టిస్ట్ URL ఉంది కదా, ఇప్పుడు నాకు ఏదైనా సరే ట్యాప్ చేసినప్పుడు ఈ URL నాకు వెబ్లో చూపించండి అంతే కదా? మీకు వెబ్లోనే ఓపెన్ అవుతుంది కదా? వెబ్లోనే ఓపెన్ అవుతుంది కదా? అలా చూపించండి నాకు. సింపుల్ గా ఏం చేస్తారు, ఇక్కడ ఉండే ఆర్టిస్ట్ URL ని దాంట్లో పాస్ చేస్తారు, వెబ్యూలో పాస్ చేస్తారు, వెబ్యూ కంట్రోల్ పాస్ చేసేసి మీకు అక్కడ తెలుసు ఎలా పెట్టాలో. ఓన్లీ అంటే నాకు దాంట్లో కంట్రోల్స్ ఏం అవసరం లేదు, వెబ్యూలో నాకు చూపించేస్తాను చాలు. ఓకే మిగతా అంతా సేమ్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మాత్రం నాకు ఏం కావాలి, ఈ వెబ్ అనేది ఓపెన్ కావాలి నాకు అక్కడ. ఓకే బాయ్, థ్యాంక్ యూ.